చేస్తాడు. పవర్ఫుల్ లీడర్స్ ఉన్నప్పటికీ పనిచేయట్లేదు. అదే సమస్య ఇక్కడ. అందరు కలిసి పనిచేస్తే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొట్టుకున్నా నడుస్తుంది. అందరు కలిసి పనిచేస్తే ముందు ఏమనుకోవాలంటే మన అందరం కలిసి పనిచేద్దాం, అధికారంలోకి వద్దాం, తర్వాత కొట్టుకుందాం. నీకు ఈ పదవి నాకు ఈ పదవి అని కొట్టుకోవచ్చు. ఒకళ్ళు సీఎం అవుతారు, ఇంకోళ్ళు డిప్యూటీ సీఎం అవుతారు, వాళ్ళు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇంకోళ్ళు ఇంకోటి అవుతారు. పదవులు చాలా వస్తాయి. వాళ్ళు పార్టీ అధ్యక్షుడు అవుతారు. కాంగ్రెస్ వాళ్ళు అట్లే అనుకున్నారు. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కొట్టుకున్నారు. కానీ నువ్వో పాదయాత్ర, బట్టి విక్రమార్క నేనో పాదయాత్ర వేస్తాను, రేవంత్ రెడ్డి అన్నాడు, మధుయాష్కి ఇంకో పాదయాత్ర అన్నాడు. అందరు కలిశారు. ఇక మన 10 ఏళ్ల అధికారం ఈసారి రాకపోతే కష్టం అనుకున్నారు. అందరు కలిసి ఫైట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా అంతే. సో బీజేపీ కూడా కాంగ్రెస్ లీడర్స్ చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ చూసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఇప్పుడు హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి. ఉప్పు నిప్పు విభేదాలు సరే, గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంటు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో. అది వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఛాన్సెస్ ఉన్నాయంటే అది చేయాల్సింది హైకమాండ్. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తామని చెప్తే అదే. ఎందుకంటే మీరు ఆలోచించండి, మున్నూరు కాపు ముదిరాజు టాప్ 4-5 జనాభా సింగిల్ క్యాస్ట్ జనాభాలో ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంత పెద్ద ఓటు బ్యాంకు. రాష్ట్రంలో 20 నుంచి 22% ఓటు బ్యాంక్ ఉంటుంది. ముదిరాజులందరికి కూడా ఈటెల రాజేందర్ లీడర్. మున్నూరు కాపులకి బండి సంజయ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు ఇంతకుముందు. వి హనుమంతరావు, కేకే, డి శ్రీనివాసు. క్రమంగా బీజేపీ షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంకు. బండి సంజయ్ ఏమో హిందుత్వ లీడర్. ఈటెల రాజేందర్ ఏమో పార్టీకి ఇతర వర్గాల నుంచి కూడా, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఈటెల రాజేందర్ కనెక్ట్ అయి ఉన్నారు. హిందూ నాన్ హిందూ ఓటర్ కూడా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు శక్తి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, 1+1 11 అవుద్ది. వాళ్ళిద్దరు 1-1 0 అవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? 1+1 అయితే 11 అవుతుండేది. 1+1 2 కాదు. రాజకీయాల్లో 1+1 11 అవుతుంది. వాళ్ళు 1-1 0 అవుతున్నారు ఇద్దరు కొట్లాడుకొని. వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టేది మిగతా నాయకులు కదా. అంటే కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో ఏమన్నా చొరవ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ కూడా ఈ విషయంలో ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే, కిషన్ రెడ్డికి ఇప్పుడు హైకమాండ్ చెప్పాలి చొరవ తీసుకున్నా. కిషన్ రెడ్డి స్థాయిలో కాదు, అది చేయాల్సింది అమిత్ షానో, నరేంద్ర మోడో, బిఎల్ సంతోష్ జీనో వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మీరిద్దరు చేయండి అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు 1-1 0 అవుతున్నారు. 1+1 అయితే 11 అయ్యేది 0 అవుతున్నారు. అది అర్థంగా అంటే వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. సరే, రాజకీయాల్లో ఒకరొకరు ఏమనుకుంటారంటే ఈయన నా మీద, బండి సంజయ్కి ఏముంటుంది, నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి ఈటెల రాజేందర్ ప్రధాన కారణం అని ఆయన అనుకుంటాడు. నేను కాదని ఈయన అనుకుంటాడు కదా. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 15 సంవత్సరాల అధ్యక్షుడు ఉన్నా, నాకు వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడు, నా దగ్గర సర్పంచ్ క్యాండిడేట్లు వేరే పెడుతున్నాడని ఈటెల రాజేందర్ అనుకుంటాడు. ఒకళ్ళ కంప్లైంట్స్ ఒకళ్ళు ఉంటాయి. ఇంతకంటే బద్ద శత్రువులు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో. ఇంతకంటే బద్ద శత్రువులు డైరెక్ట్ గా తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఉండదు. దీనిలో హైకమాండ్ చొరవ తీసుకోవాలి. వాళ్ళిద్దరు వాళ్ళంతా వాళ్ళు కలవరు, విభేదాలు పక్కన పెట్టి. బండి సంజయ్ కోపం ఉండొచ్చు, నన్ను కరెక్ట్ గా అధ్యక్ష పదవి తీసేయకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది, అందుకే ఈటెల రాజేందర్ కారణం నన్ను తీసేయడానికి ఆయన అధ్యక్ష పదవి అని ఆయన అనుకుంటారు. ఆయన నేను కారణం కాదు, ఇది వేరే ఈక్వేషన్. వాళ్ళ హైకమాండ్ కు ఏదో వేరే విధంగా వేరే వాళ్ళు చెప్పడం వల్ల తీసేశారని ఆయన అనుకుంటారు. సో ఒకళ్ళు మనసులో పెట్టుకుని అదవుతే గనక కష్టం. అంటే రాజకీయాల్లో